హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి డైలీ అనాలిసిస్ గురించి అయితే డిస్కస్ చేసాము. సో మన టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోలో ఉన్న కంటెంట్ని చూడండి. వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వాటిని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిప్లై అయితే ఇస్తాను అండ్ క్లారిఫై అయితే నేను మీకు చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ గురించి అయితే డిస్కస్ చేసాము. సో నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం మార్కెట్ అన్నది ఇక్కడ మనకి ఫిఫ్త్ వేవ్ అనేది కంప్లీట్ చేసుకుంది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ మనకి ఒక కరెక్షన్ అంటే లైక్ ఒక పుల్ బ్యాక్ తీసుకునే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నాము. సో అనుకున్నట్టుగానే మార్కెట్లో ఇవాళ మనకు ఒక పుల్ బ్యాక్ అయితే మనకు వచ్చింది అండ్ అలా కాకుండా మార్కెట్ అనేది కొంచెం పార్షల్గా రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ కిందికి వస్తే మనకి ఫిఫ్త్ వేవ్లో ఎక్స్టెన్షన్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది అని చెప్పేసి నిన్న మనం అనుకున్నాము. కానీ అలా కాకుండా మార్కెట్లో మనకు ఒక మంచి రిట్రేస్మెంట్ అంటే లైక్ ఒక పుల్ బ్యాక్ అయితే మనకు వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనకి యాక్చువల్గా ఇవాళనే మనకి ఈ ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఈ 25,140 లెవెల్, ఈ లెవెల్ మనకి బ్రేక్ చేసేస్తే బాగుండేది. సో ఈ లెవెల్ కనుక మనకి బ్రేక్ చేసేస్తున్నట్టయితే మనకి రేపట్లో మనకు కొంచెం డిప్ అన్నది తీసుకొని దాని తర్వాత మార్కెట్లో మళ్ళీ ఇంకొక పుల్ బ్యాక్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇది చూసుకుంటే మనకి ఫాల్తో కంపేర్ చేసుకుంటే ఏదైతే మనకి పుల్ బ్యాక్ వచ్చిందో పుల్ బ్యాక్ అనేది మనకి చాలా స్లోగా అయితే మనకు ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం చూసుకుంటే రేపటి సెషన్లో కూడా మనకి కొంచెం స్లోగా ఇంకొంచెం అప్సైడ్ అయితే మనకి వెళ్ళొచ్చు అండ్ ఈ ర్యాలీ అవుతుందో అప్సైడ్ ర్యాలీ సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఇది 25,487 లెవెల్స్ అంటే ఈ లెవెల్ వరకు కూడా మనకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో అది మనకి స్ట్రేట్ లైన్లో వెళ్తుందా లేదా అనేది సెకండరీ థింగ్ అండ్ ఫస్ట్ మనకి మెయిన్గా మనం చూడాల్సింది అంటే కొంచెం కరెక్షన్ డిప్ తీసుకొని అప్సైడ్కి వెళ్ళినా మనకు ఓకే, అంటే స్లోగా వెళ్ళినా మనకు ఓకే. కానీ మాక్సిమం మనకి మార్కెట్ అనేది ఈ 25,480 అంటే 470 లెవెల్స్ వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దాని తర్వాత మళ్ళీ మనకు కిందకి మళ్ళీ ఫాల్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ టూ పాసిబిలిటీస్ ఉంటాయి. మనకు ఒక జిగ్జాగ్ ప్యాటర్న్ ఉన్న ఫామ్ అవ్వచ్చు, లేదా మనకు ఒక లైక్ చూసుకుంటే ఒక ఫ్లాట్ ప్యాటర్న్ కూడా మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ మనకి ఫామ్ అనేది అయ్యి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి అయితే వస్తుంది. సో టార్గెట్ అయితే మనకి ఈ 25,480 లెవెల్స్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. మన స్టాప్ లాస్ సేమ్ మళ్ళీ మనకి 24,685 పెట్టుకోవచ్చు. సో రేపటి సెషన్లో ఇక్కడ ఎంట్రీస్ తీసుకునే దానికంటే కూడా మనం వెయిట్ అండ్ వాచ్ చేసిందే బెటర్. ఎందుకంటే మనకి ఇక్కడ రిస్క్ అనేది చాలా దూరంలో అవుతుంది. సో నేను ఇవాళనే ఎంట్రీస్ తీసుకున్నాను కాబట్టి లైక్ ఆల్మోస్ట్ లైక్ ఈ లెవెల్స్ మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఎంట్రీ అయితే నేను తీసుకున్నాను. సో ఎంట్రీ లైక్ డిప్స్లో నేను ఎంట్రీ తీసుకున్నాను అండ్ స్టాప్ లాస్ ఈ లెవెల్స్లో ఉంది. రేపు మీకు కొంచెం గ్యాప్ అప్ ఓపెనింగ్ కానీ లేదంటే ఇంకేదైనా లైక్ ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ వరకు వస్తే మీరు ఇందులో లైక్ బై అయితే చేసుకోవచ్చు అండ్ స్టాప్ లాస్ ఈ లెవెల్స్ కింద అయితే మనం పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనకి పైకి వెళ్తున్న కొద్దీ మనం ప్రాఫిట్స్ని అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో నిన్న మనం అనుకున్నాం కదా థర్డ్ వేవ్ ఇక్కడ ఎండ్ అనేది అయ్యింది, దాంతో ఫోర్త్ వేవ్ కోసం మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పేసి. అండ్ ఇక్కడ మనం డిస్కస్ కూడా చేసుకున్నాం ఇది ఎండ్ అయ్యిందా లేదా అనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ నిన్నట్లో కనుక మనకు బ్రేక్ చేయకపోతే మార్కెట్ ఇక్కడ ఫోర్త్ వేవ్ కోసం అయితే మార్కెట్ అప్సైడ్కి వెళ్తుందని చెప్పేసి. సో ఇది ఏ వేవ్, దాని తర్వాత మళ్ళీ మనకి కిందికి డౌన్ సైడ్కి వచ్చింది. సో మనకి మనకి ఇది ఏబి అండ్ మనకి సి వేవ్ ఇక్కడికైనా రావచ్చు, లేదా మనకి ఏబి దాని తర్వాత మళ్ళీ మనకి సి వేవ్ ఇక్కడ మనకి ఎండ్ అయితే అయిపోవచ్చు. సో ఇక్కడ ఫోర్త్ వేవ్ అనేది ఎండ్ అయిన తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ ఇక్కడ ఒక డౌన్ అంటే ఒక మంచి ఫాల్ అయితే మనకు వస్తుంది. అండ్ ఇదే ఇక్కడ ఫోర్త్ వేవ్ కంప్లీట్ అయ్యే టైంకి మోస్ట్ ప్రాబబ్లీ మన నిఫ్టీలో కూడా మనకి కరెక్షన్ అయ్యే ఛాన్స్ అయితే అంటే లైక్ ఆ కరెక్షన్ అనేది ఎండ్ అయిపోతుంది. సో లైక్ ఈసారి అయితే మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ మనకి సేమ్ డైరెక్షన్లో అంటే లైక్ ఒకసారి మూవ్మెంట్ అయితే ఇస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే లైక్ మాక్సిమం ఏమవుతుందంటే ఫస్ట్ నిఫ్టీ ర్యాలీ ఇచ్చేస్తుంది, అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్గా నిద్రపోతుంది. దాని తర్వాత నిఫ్టీ పైకి వెళ్ళి ఆగిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ మనకి పైకి తీసుకెళ్తుంది, లేదా ఫస్ట్ నిఫ్టీ పడిపోతుంది దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ కిందికి వస్తుంది. అంటే ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ పడిపోయి దాని తర్వాత మళ్ళీ నిఫ్టీ కిందికి వస్తుంది, ఇలా జరుగుతాయి. కానీ ఈసారి ఆల్మోస్ట్ రెండు కూడా మనకి సేమ్ రెండు ప్యారల్గానే మనకి మూవ్మెంట్ అయితే మనకి ఇస్తున్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ రెండు కరెక్షన్ ఒకటేసారి ఎండ్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. అండ్ ఇందులో మోస్ట్ ప్రాబబ్లీ మనం చూసుకుంటే రేపటి సెషన్లో 51,500 లెవెల్స్ అంటే 477 లెవెల్స్ వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అక్కడ మనకి మార్కెట్ హాల్ట్ అనేది తీసుకొని తిరిగి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మనకి స్టాప్ లాస్ అనేది ఇంకా ప్రస్తుతానికి ఇదే లెవెల్స్లో ఉంది. మనకి ట్రైల్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ అయితే లేదు. ఒకవేళ మనం ఈ లెవెల్స్లో మనం ట్రైల్ చేసుకుంటే మన స్టాప్ లాస్ అనేది అంటే లైక్ రిస్క్ అనేది తగ్గుతుంది, కానీ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ అనేది మనకు చాలా ఎక్కువ అనేది మనకి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుస్తాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.